మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ. ఈ రోజు మనందరం కూడా చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా జర్నలిజం ముసుగులో ఉండి తొలివేలుకు రఘు గాని, పాషం యాదగిరి గాని, పృథివీ గాని, ఈ దండుపల్లం గ్యాంగ్ ఎవరెవరైతే ఉన్నారో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువు కబ్జా చేశాడు 10 ఎకరాలని చెప్పి కూడా తప్పుడు వార్తలు వేసి గంటలకు తరబడి వాళ్ళ ఛానళ్లలో లైవ్ డిబేట్లు పెట్టి ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిర్రు. అది మీ అందరికీ కూడా తెలుసు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఆ 10 ఎకరాల భూమిని కబ్జా చేయలేడు, ఆ చెరువులో మట్టి నింపలేడు, చెరువు స్వరూపాన్ని మార్చలేదు, నీటి ప్రవాహానికి అడ్డు కల్పించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు అతని భూమికి మాత్రమే అద్దులు నిర్మించుకోవడం జరిగింది. ఆ భూమి పవన్ కళ్యాణ్ గారిదే, పవన్ కళ్యాణ్ గారి పైన రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఆ భూమి ఎక్కడ కూడా కబ్జా చేసినటువంటి భూమి కాదు అని చెప్పి కూడా క్లియర్ కట్ గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు పవన్ కళ్యాణ్ గారి భూమి కబ్జా కాదని చెప్పి కూడా అధికారికంగా ప్రకటించినప్పటికీ ఇలాంటి కథనాలని మాత్రం తెరపైకి చూపించినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇలాంటి వాటిపై లైవ్ డిబేట్లు పెట్టారు, గంటల తరబడి వీళ్ళ ఛానళ్లలో ఇలాంటివి చూపించారు. ఎందుకంటే తప్పుడు కథనాలు చెప్పి జర్నలిజం ముసుగులో ఉండి డబ్బులు దోచుకుంటూ జగన్మోహన్ రెడ్డికి ఈ ఛానల్ అమ్ముడు పోయి ఈ రోజు అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధం అని చెప్పడం మీకు బాగా అలవాటైంది. ఈ రోజు జర్నలిజం అంటే ఆరోపణలు ప్రచారం చేయడం కాదు, నిజం బయటికి వచ్చినప్పటికీ కూడా ప్రజల ముందు వాస్తవాలు కూడా చూపించాల్సిన బాధ్యత మీ పైనుంది. లేదంటే మీరు పేరుడ్ ఆర్టిస్టులు, మీరు గొర్రెలు, మీ ఛానల్ దండుపల్లం గ్యాంగ్ అంతా కూడా అమ్ముకున్న వాళ్ళు అవుతారని చెప్పి కూడా తెలంగాణ ప్రజలకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా ప్రశ్న అడిగే సమయం వచ్చింది. మీ లక్ష్యం నిజం చెప్పడమా లేదా సంచలనాన్ని అమ్ముకోవడమా? పవన్ కళ్యాణ్ గారు భూమిని కబ్జా చేయనప్పటికీ భూమిని కబ్జా చేశాడంటూ రోజుల తరబడి మీ ఛానళ్లలో గంటలుగా లైవ్ డిబేట్లు పెట్టడం, అదే విధంగా